సో బర్సైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అరౌండ్ ది జాయింట్. మనకి ఒక జాయింట్ చుట్టూ ఏదైనా మజిల్ కానీ లిగమెంట్ కానీ బోన్కి అటాచ్ అయ్యే ఏరియాలో ఒక ఫ్యాట్ లాంటి కుషన్ ప్యాడింగ్ ఉంటుంది. సో మనకి ఏదైనా రిపిటేటివ్ ట్రామా కానీ ఇంజురీస్ కానీ జరగడం వల్ల కానీ ఆ కండిషన్స్లో ఈ బర్సా అనేది కొంచెం వాపు ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి బర్సైటిస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బర్సైటిస్ అనేది వచ్చినప్పుడు మనకి సివియర్ పెయిన్ కానీ ఇన్ఫ్లమేషన్ వాపు అండ్ రెడ్నెస్ అనేది మనం రెగ్యులర్గా చూడడం జరుగుతుంది. సో ఈ బర్సైటిస్ ఎక్కడ మనం రెగ్యులర్గా చూస్తామంటే అరౌండ్ ఎల్బో, హీల్ ఆర్ అరౌండ్ ది బ్రిస్ట్ జాయింట్ అనేది మనం రెగ్యులర్గా చూస్తామండి. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ప్రాపర్గా రెస్ట్. మనకి ఆ జాయింట్ని ఒక మినిమం ఒక 10 days to 2 weeks కొంచెం ప్రాపర్గా రెస్ట్ ఇవ్వడం వల్ల ఆ బర్సా ఇన్ఫ్లమేషన్ అనేది డౌన్ అవుతుంది. రెండోది మెడికేషన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ మనం యూజ్ చేయడం వల్ల ఈ బర్సైటిస్ నుంచి మనకి రిలీఫ్ రావడం జరుగుతుంది. ఇంకొంతమంది బాగా రెసిస్టెంట్గా ఉన్న వాళ్ళకి మనకి ఇంజెక్షన్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది.